మీరు మాట్లాడితే ఇంతకు ముందు ఇంటర్వ్యూలో గీతురాయల పేరు, శ్రీ సత్య పేరు, అమర్దీప్ పేరు కూడా తీసుకొచ్చారు కదా. నేను అంటే వాళ్ళ వాళ్ళేమి శుద్ధ పూసలు అని చెప్తలేను. వాళ్ళు ఏంటంటే స్మాల్ ఫిషెస్. వాళ్ళు కూడా 5 లక్షలు సంపాదిస్తున్నారు. 1,00,000 నుంచి 5 లక్షల వరకు సంపాదిస్తున్నారు. వీళ్ళలాగా 10 లక్షలు సంపాదించకపోయినా వారానికి వారానికి 10 లక్షలు వీడియోకి ₹1,00,00,000 సంపాదించకపోవచ్చు, కానీ వాళ్ళు సంపాదిస్తున్నారు. అది కూడా పాపం కూడా, అది కూడా రక్తం కూడే. కాకపోతే ముందు పెద్ద ఫిషెస్ ని కొనేసి కొట్టేసి వాళ్ళని గనక జైల్లో చట్టరీత్యా జైల్లో పెడితే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కళ్ళ వెన్నులో చట్టం మీద గౌరవము, చట్టం అంటే భయము వస్తుంది. అయితే మీరు చెప్పిన పర్టికులర్ యాప్స్ అనేవి ఇంతకు ముందు మన ప్లాట్ఫామ్స్ ఉంటాయి కొన్ని అంటే వాటి పేరు నేను తీయను కానీ బట్ కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. వాటి కింద ఏంటంటే 60 యూట్యూబ్ ఛానల్, 70 యూట్యూబ్ ఛానల్స్ క్రియేటర్స్ ని వాళ్ళు హైర్ చేసుకుంటారు. అదే వాళ్ళు కూడా ప్రమోట్ చేసేవాళ్ళు. మరి అంటే మీరు వాళ్ళతో మాట్లాడడం కానీ జరిగిందా? చేశాను, మొత్తం రీసెర్చ్ చేశాను. ఇండియాలో పర్టికులర్లీ మనం ఇండియా వరకు మాట్లాడద్దండి. ఐటీ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ 2019, తెలంగాణ ఐటీ యాక్ట్ ఆర్డినెన్స్ 2017 ప్రకారము ఎనీ జూదం, ఈవెన్ ఎటువంటి జూదము అలౌడ్ లేదు. క్లియర్. సో దీని మీద ఏం కేసులు అట్రాక్ట్ అవుతాయి అన్నది పోలీస్ వాళ్ళు ఆలోచించుకొని ప్రతి ఒక్క నేరస్తుని లోపలేయాలని కోరుకుంటున్నాను. అయితే సార్ ఒకటి నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనకి టిక్ టాక్ అనేది వచ్చిన తర్వాత మన ప్రైవసీ మీద దెబ్బ పడుతుందని చెప్పి దాన్ని బ్యాన్ చేశారు యాక్చువల్గా. అట్ ద సేమ్ టైము పోర్న్ వెబ్సైట్స్ వలన యువత నిర్వీర్యం అయిపోతుంది, తప్పుదోవ పడుతున్నారని వాటిని బ్యాన్ చేయగలిగారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మరి ఇంతమంది, ఇన్ని లక్షల మంది రక్తాన్ని, మాంసాన్ని జలగల్లా పీల్చేస్తున్న ఈ యాప్స్ని ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు? బ్యాన్ చేయగలరు కదా. బ్యాన్ చేశారు కదా ఆల్రెడీ. బ్యాన్ చేయడం అంటే ఇప్పుడు మీకు టిక్ టాక్ వాడడానికి రాదు కదా. సో ఇక్కడే లొసుగుంది. ఏంటి అంటే మన ఐటీ మంత్రులు, మన శాసనసభ్యులకి ఐటీల మీద చట్టాలు చేసే పవర్ ఉంది. వాళ్ళకి కావాల్సిన చట్టాలు చేసుకునే పవర్ ఉంది ప్రతి శాసనసభకి. కానీ ఈ యాప్స్ ని అలౌ చేసేది, ఇంటర్నెట్ అనే సముద్రంలోకి అలౌ చేసేది, ఆ పవర్ ఇక్కడ వాళ్ళకి లేదు, మన ఐటీ మినిస్టర్స్ కి లేదు. అది గనక స్టేట్ కి, ఒకవేళ స్టేట్ సెంటర్ కూర్చొని డిస్కస్ చేసుకొని ఒక 100 వెబ్సైట్స్ ని, 200 వెబ్సైట్స్ ని ప్రతి వారము రివ్యూ చేసుకొని ఎవరైతే ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని పట్టిస్తే ఏదైనా నజరానా అట్లాంటిది పెట్టి చాలా ఫాస్ట్ గా యాక్షన్స్ తీసుకోవడం మొదలు పెట్టి ప్రతి వారము ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ లో కనుక పనిచేస్తే విత్ ఇన్ 1 month అసలు బెట్టింగ్ యాప్స్ అనేవి ఉండదు. ఇంకా మీరు చూస్తే మహదేవ్ యాప్, ఈ ముఠాక్ అందరికి నాయకుడు ఎవరో తెలుసు కదా మీకు, రాకేష్ రాజ్కోట్ అనేవాడు అందరికన్నా పెద్ద స్కామర్, పెద్ద కింగ్ పెన్. దుబాయ్ లో ఉంటాడు. ఆల్మోస్ట్ ఒక 40 నుంచి 50 వరకు బెట్టింగ్ వెబ్సైట్స్ చేస్తాడు. కనీసం ఒక 50,000 కోట్ల నుంచి 60,000 కోట్ల వరకు, 60,000 కోట్ల వరకు అతని అవినీతి సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఒక పెళ్లి చేసుకున్నందుకు సౌరవ్ అనేవాడు, మహదేవ్ యాప్ అనేవాడు, ఛత్తీస్గఢ్ లో ఉంటాడు. ఛత్తీస్గఢ్ లో జ్యూస్ అమ్ముకునే సౌరవ్ అనేవాడు ఇవాళ 250 కోట్లు పెట్టుకొని పెళ్లి చేసుకున్నాడు, జ్యూస్ అమ్ముకునేవాడు. వీళ్ళని అందరినీ చూస్తున్నప్పుడే నాకు అనిపిస్తుంది, ఎందుకు చదువుకున్నాం రా భయ అనవసరంగా.